ఈనాటి వాక్యపఠన భాగాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. గత 2 వారాల నుంచి మనం ఈ యొక్క వాక్య భాగం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మరి ఈ వారంలో కూడా ఈ యొక్క వచనంలో నుంచి 3వ భాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా మనం ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మన వాక్య పరిచర్యలకు వెళ్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మను ప్రభు అయిన క్రీస్తుని మేము గణపరుచున్నామని నమ్ముచూ ఉన్నాం. తిరిగి సమయం మందు మీ యొక్క అమూల్యమైన మాటలను మేము ధ్యానించబోతుండగా, జగత్తు పునాది వేయబడక మునిపే మా యొక్క మహిమ నిమిత్తం మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ మాటలు కోటాన కోట్ల సంవత్సరాల తర్వాత ఈ సమయంలో తండ్రి మేము ఈ యొక్క మాటలు వినడానికి మీరు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. లూకా గారు రాసినటువంటి ఈ యొక్క పుస్తకమందు 11వ అధ్యాయం 9వ వచనం, ఏ ఉద్దేశంతో తండ్రి గ్రంథమందు మీరు రాయించారో ఆ ఉద్దేశాన్ని మేము క్రమంగా నేర్చుకోవడానికి తగిన జ్ఞానమును, వివేకమును, వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికి దయచేయమని ప్రాధేయపడుచున్నాం. మీ యొక్క మాటలు బోధించడానికి తండ్రి నేను నిలబడి ఉంటుండగా తగిన జ్ఞానమును, వాక్శక్తిని దయచేయండి. మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని, ఈ యొక్క వాక్య పరిచయం అంతటిలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ బలపరచమని క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని ప్రియులారా, గత 2 వారాలుగా లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనంలో లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనంలో అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనేటువంటి ఒకే వచనంలో, ఒకే వచనమందు 3 విధాలుగా దేవుడు గ్రంథమందు ఎందుకు రాయించాడు? అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాట రాసి సరిపెట్టుకోవచ్చు కదా. ఎందుకు వెదకుడి దొరుకును అన్నాడు, తట్టుడి తీయబడును అని అన్నాడు? ఏం అడగాలి ఈ ప్రపంచం, ఏమి వెదకాలి ఈ లోకం? అది గత మనం 2 వారాలు నేర్చుకున్నాం. ఈ అంశాలు యూట్యూబ్లో కూడా ఉంచాం. మరి 3వ వారం మందు తట్టుడి మీకు తీయబడును అనేటువంటి మాట ఇదే వచనంలో ఇమిడి ఉంది. మరి ఏం తట్టాలి? తట్టుట అనేటువంటి భావం ఏంటి? ఏమి తట్టాలి? ఎవరిని తట్టాలి? తడితే మనం పొందేటువంటి మేలులేంటి అనేటువంటి విషయాన్ని మనం ఈ సమయంలో నేర్చుకుందాం. మన మనసులు, మన హృదయాలు దేవుని మాటకి మనం ఇచ్చినప్పుడు వినబడుతున్నటువంటి మాటలు చక్కగా మన హృదయంలోనికి చేరుతాయి. ఎప్పుడైతే విత్తబడుతున్నటువంటి మాట హృదయంలో పడుతుందో అప్పుడు మాత్రమే అది ఫలిస్తుంది. హృదయంలో పడకుండా మరి ఎక్కడ పడినా సరే ఆ మాట మన జీవితంలో ఫలించదు. కనుక ప్రియులారా, తట్టుడి మీకు తీయబడును అనేటువంటి మాట ఎందుకు 3వ భాగంగా మరి లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిందో, ఏమి తట్టాలి, ఎవరిని తట్టాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మొదటిగా తట్టడం అనేటువంటి అంశాన్ని మనం తీసుకుంటే దీనిని 2 భాగాలు మనం చేసుకున్నాం. దీనిని 2 భాగాలు చేసుకున్నాం. మొదటి భాగము
దేవుడు మనలను తట్టుట. దేవుడు మనలను తట్టుట. దేవుడే మనలను తట్టుతున్నాడంట. రెండవ భాగం ఏంటంటే మనము దేవునిని తట్టే విధానము. మొదటిది దేవుడు మనల్ని తడుతున్నాడు. రెండో భాగము మనము దేవుణ్ణి తట్టాలి. ఈ రెండు భాగాలని మనం ఈరోజు సమయం ఉంటే నేర్చుకుందాం చక్కగా. మొదటిగా దేవుడు మనల్ని తడుతున్నాడు అనేటువంటి అంశ భాగాన్ని మనం నేర్చుకుందాం. మరి దేవుడు మనల్ని ఎలా తడుతున్నాడు, దేని ద్వారా మనల్ని తడుతున్నాడు, దేవుడు ఎక్కడ మనల్ని తడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే అనేక మంది అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును అనేటువంటి రెండు భాగాల గురించి అనేక మంది మాట్లాడడం అనేది జరిగింది. కానీ తట్టుడి మీకు తీయబడును అనేటువంటి విషయం మీద ఎవరు కూడా ఇంతవరకు మాట్లాడలేదనేదే నా యొక్క భావన. కాబట్టి దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క కృపను బట్టి ఏం తట్టాలి? మొదటి భాగం దేవుడు మనల్ని తడుతున్నాడు. దేవుడు మనల్ని దేనితో తడుతున్నాడు, ఎక్కడ తడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అప్పుడే మనం ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం తెలుసుకోగలం. దేవుడి యొక్క మనస్సుని కూడా మనం ఎరగగలం. తన మనసులో ఉన్నటువంటి మాటలే ఈ గ్రంథమందు 66 పుస్తకాలలో వ్రాయబడినటువంటి మాటలు. దేవుని యొక్క మనస్సు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నటువంటి దేవుడు మనకి పాఠాంశాలుగా ఆ జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడట. ఆ నియమించిన మాటలే, తన మనస్సులో ఉన్నటువంటి మాటలే ఈరోజు మనం ఒక్కొక్క భాగంగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది ఈ గ్రంథం ఈ భూమి మీదకి వచ్చి. కోటాను కోట్ల మంది ప్రజల యొక్క స్థితిగతులను ఈ యొక్క మాటలు మారుస్తూ ఉన్నాయి. కనుక ఈరోజు మనం చక్కని విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనలను తట్టుట ఎలా తడుతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షింపబడెను. పూర్వకాలమందు నోవాహు గారికి దేవుడు ఒక ఓడని సిద్ధపరచుకో, ఎందుకంటే భూమి నా సన్నిధి బలాత్కారం చేత నింపబడి ఉంది, కాబట్టి నా సన్నిధి వారి అంతం వచ్చింది, ఆ లోకం అంతటిని నేను నాశనం చేయబోతున్నాను, కనుక లోకాన్ని నాశనం చేయబోతున్నాను, అయితే నీవు నీ కుటుంబం మాత్రము రక్షింపబడాలి, నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటాను అనేటువంటి విషయాన్ని మనం పాత నిబంధన గ్రంథం ఆది కాండంలో 6వ అధ్యాయం నుంచి మనం చూడొచ్చు. అయితే నోవాహు గారు దేవుడు చెప్పినట్టుగా ఓడను తయారు చేస్తూ ఉన్నప్పుడు, నోవాహు గారు ఓడను తయారు చేస్తూ అనేక మందికి దేవుడు తెలిపినటువంటి వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. అనేక మంది వచ్చారు, ఎందుకు ఇక్కడ నువ్వు ఓడ తయారు చేస్తున్నావు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, నీకేమైనా పిచ్చి పట్టిందా, అసలు వర్షమే లేదు కదా భూమి మీద, సముద్రం కూడా మనకి ఎంతో దూరం ఉంది కదా, ఈ ఓడని ఏం చేసుకుంటావని నోవాహుని ఎగతాళి పట్టిస్తున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ నోవాహు ఏం చేస్తున్నాడంటే, నీతి గలవాడు గనక, యథార్థవంతుడు గనక ఆ సమాచారాన్ని తను దాపెట్టుకోకుండా, ఆ రక్షణ సువార్తని తనలోనే ఉంచుకోకుండా ఆయన వారిని ఎగతాళి చేస్తున్న
వారు ఆయనను ఎగతాళి చేస్తున్నా కూడా వారికి ఏం చేస్తున్నాడంట నోవాహు గారు సమాచారాన్ని తెలియజేస్తున్నాడు. నిజానికి మనల్ని ఎవరైనా మనం మాట్లాడేటప్పుడు, మంచి మాటలు మనం చెప్పేటప్పుడు మనల్ని ఎవరైనా ఎగతాళిగా ఏలనగా మాట్లాడితే మనం ఏం చేస్తాం? సాలించి గమ్ముకొచ్చేస్తాం. వీడికి బుద్ధి లేదు, మనం మాట్లాడుతుంటే మంచి చెప్తుంటే వీడు వినిపించుకోవట్లేదు కాబట్టి వీడికి చెప్పడం అనవసరం అని చెప్పి మనం వచ్చేస్తాం, అంతే కదండి. కానీ నోవాహు గారు అలా ఈ యొక్క రక్షణ స్వార్థని, ఈ మంచి సందేశాన్నట నోవాహు గారు దాచిపెట్టుకోలేదట. అనేక మంది వస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, హేళన పట్టిస్తున్నారు, వాళ్ళని అడ్డగిస్తున్నారు, నీకు పిచ్చి పట్టింది అంటున్నారు. అయితే తన మనసులో ఆ సమాచారాన్ని దాచుకోకుండా ఆ సమాచారాన్ని ప్రజలందరకు తెలియజేస్తున్నటువంటి ఒక నీతిపరుడు నోవాహు అనే మనం చెప్పాలి. అయితే ఇక్కడ పేతురు రాసినటువంటి ఈ మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాల్లో, ఆదికాండం 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఓడను తయారు చేస్తూ అక్కడికి వస్తున్నటువంటి ప్రజలందరికీ నోవాహు గారు దేవుడు చెప్పిన సమాచారాన్ని తెలియజేస్తుంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల్లో చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, అనగా అంటే ఆ నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి ప్రభు ఏం చేశాడంట? వారికి బోధించును. అక్కడ మనకి నోవాహు గారు మాత్రమే కనబడతారు, నోవాహు గారు తెలియజేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే నోవాహు గారి నోటిని వాడుకుంది మాత్రం, నోటితోనే ఆయన మాట్లాడుతున్నాడు, కానీ తన యొక్క స్వరాన్ని వాడుకున్నది మాత్రం ఎవరంటే దేవుడు. దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మని శక్తి ద్వారా నోవాహు గారు దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడై, వాళ్ళు అనేక మంది ఆయనను హేళన పట్టిస్తున్నా, ఎగతాళి చేస్తున్నా, కించపరుస్తున్నా, అవమానపరుస్తున్నా, వాటినన్నిటినీ లెక్క చేయక నోవాహు గారు సమాచారాన్ని ఎందుకు తెలియజేస్తున్నారు అంటే, నోవాహులో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ ద్వారానే నోవాహు గారు ఆ యొక్క సమాచారాన్ని తెలియజేస్తున్నారు. ఈ విషయం మనకి ఆదికాండంలో కనబడదు, కానీ చూసారా, ఆదికాండంలో మనకు కనబడదు, కానీ క్రొత్త నిబంధనలో పేతురు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మరి ఎంత చక్కగా రాయించాడో మనం చూద్దాం. ఒకసారి మళ్ళా మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టుకుంటున్నప్పుడు, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ఎవరు ప్రకటించారంట? అక్కడ ఎలాగ సత్యం అనేది మనకు విడిపోతుందో, దేవుని యొక్క సమాచారము మనకి ఎంత స్పష్టంగా మనకు అర్థమవుతుందో చూడండి. ఆదికాండం 6-7 అధ్యాయాల్లో మనం చదివితే నోవాహు గారు ప్రకటించినట్టుగా మనకి కనబడుతుంది. నిజానికి నోవాహు గారే ప్రకటించింది, అంటే ఆయన యొక్క నోటిని, తన యొక్క శరీరాన్ని దేవుడు అక్కడ వాడుకున్నట్టుగా ఉంది. అయితే మాట్లాడింది ఎవరట? నోవాహు గారికి మంచి మనస్సునిచ్చి, ఓర్పునిచ్చి, సహనాన్నిచ్చి, దీర్ఘశాంతమునిచ్చి నోవాహుతో మాట్లాడిచ్చింది ఎవరు అంటే దేవుని యొక్క ఆత్మ. ఈ విషయం అక్కడ రాయబడదు, కానీ క్రొత్త నిబంధనలో పేతురు పత్రికలో 3వ అధ్యాయం 19-20 వచనాల్లో మనకి కనబడుతుంది. అంటే దేవుడు తన యొక్క సమాచారాన్ని, తన యొక్క రక్షణ సువార్తను ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటన చేస్తున్నాడు. ఆత్మరూపిగా వెళ్ళి దేవుడు ప్రకటన చేస్తున్నాడు. ఎక్కడ ప్రకటన చేస్తున్నాడు ఆత్మరూపిగా వెళ్ళి? ఒకసారి మనం కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం,
ఈ దేవుడు మనలను తట్టే విధానము, దీనికి సంబంధించినటువంటి లేఖనాలు అనేకం మనం చూడొచ్చు గ్రంథంలో. అయితే ఈరోజు మనం కొన్ని వాక్యాలు మాత్రమే మనం వినబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాసెదను. నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై ఉందురు. నూతన నిబంధనని చేయబోతున్నాను అనేటువంటి విషయాన్ని క్రీస్తు భూమి మీదకి రాకమునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితము యెషయా గారి ద్వారా దేవుడు రాయిస్తూ అక్కడ తెలియజేసినటువంటి సమాచారం ఏంటంటే, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, పాత ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు, రాతి పలకల మీద ఇచ్చాడు. పాత ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఇచ్చాడు దేవుడు అంటే, దేవదూతను పంపించి రాతి పలకల మీద ధర్మశాస్త్ర విధులను రాయించి మోషే గారికి ఆ ధర్మ విధులను దేవుడు ఇచ్చాడు. రాతి పలకల మీద పాత ధర్మశాస్త్రాన్ని దేవుడు ఆ కాలమందు ఆ ప్రజలకు ఇచ్చాడు. అయితే రాబోతున్నటువంటి కాలంలో నేను నా ధర్మ విధులను ఎక్కడ రాస్తానంటున్నాడు. ఎక్కడ రాస్తానంటున్నాడు? మోషే గారి చేతిలో పెట్టినటువంటి ఆ ధర్మశాస్త్ర విధులు రాతి పలకల మీద రాసి ఇచ్చాడు. బాగా వినాలి మీరు. రాతి పలకల మీద రాసి మోషే గారికి ఇచ్చారు. ఇదిగో ఈ ధర్మశాస్త్ర నా మాటలు, మీరందరూ ఈ మాటల ప్రకారంగా జీవించాలి అని తన యొక్క మాటలను రాతి పలకల మీద రాసి మోషేకి ఇచ్చాడు. మోషే, ఈ పలకలు నీవు తీసుకొని ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ మాటలు నువ్వు బోధిస్తూ ఉండాలి. అనుదినం వారికి నువ్వు ఈ మాటలను తెలుపుతూ ఉండాలి. ఈ మాటలను వాళ్ళు వెంబడిస్తూ తన జీవితాలని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పి రాతి పలకల మీద దేవుడు తన యొక్క మాటలను రాసి మోషే గారికి ఆ కాలంలో ఇవ్వడం అనేది జరిగింది. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. అర్థమవుతుందా నేను చెప్పే వ్యత్యాసము? ధర్మశాస్త్రము రాతి పలక మీద రాస్తే, ఇప్పుడున్నటువంటి నూతన నిబంధనని దేవుడు ఎక్కడ రాస్తానన్నాడంటే, మన హృదయముల మీద రాస్తాను అన్నాడు. హృదయముల మీద వాటిని వ్రాసెదను, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాస్తాను. హృదయముల మీద వ్రాసేటువంటి పవిత్రమైనటువంటి దేవుని యొక్క మాటలు. నూతన నిబంధనలో క్రీస్తుని గురించినటువంటి సందేశం అంతా, నూతన నిబంధనలో రాయబడినటువంటి మాటలన్నీ ఎక్కడ రాసుకుంటే, ఎక్కడ చేరితే మనిషికి మేలో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కొత్త నిబంధన కూడా నిజానికి పాత నిబంధన వలె, క్రొత్త నిబంధన కూడా ఈ పేపర్ల మీదే ఉంది. అంతే కదండి. మీకు ఆ వివరణ నేను అందిస్తాను. పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలన్నీ ఇదే పుస్తకంలో ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మాటలు కూడా ఇదే పేపర్లోనే ఉన్నాయి కదా. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాసేదను అనేటువంటి మాట ఆయన చెప్తున్నాడు కదా. నూతన నిబంధన ఇచ్చినటువంటి దేవుడు మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి 27 పుస్తకాల్లో ఉన్న సమాచారం అంతా మనుషుల యొక్క హృదయాల్లో రాయాలి కదా. ఎందుకు పుస్తకాల్లో ఉంది చెప్పండి? అక్కడేమో హృదయంలో రాస్తానన్నాడు,
మనకేమో చేతిలో ఇచ్చాడు పుస్తకాన్ని. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే నూతన నిబంధన మనిషి హృదయంలో చేరాలన్నదే దేవుని యొక్క ఆలోచన. దేవుని యొక్క ఆలోచన ఏంటి? దేవుని యొక్క ఆంతర్యం ఏంటంటే ఈ మాటలు వెనుకున్నటువంటి ఆంతర్యము, నేను చేయబోటువంటి నూతన నిబంధన ఏదైతే ఉందో ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటి మాటలన్నీ వారి హృదయాల్లోకి చేరితేనే వారికి ప్రయోజనకరము. అది దాని అర్థం. మనం పేపర్లోనో పెన్ను పట్టుకొని పుస్తకాల్లోనో రాసుకోవడం తప్పని కాదు దాని అర్థం. బైబిల్ మనం చదువుతా ఉన్నాం, ప్రతిరోజు చదువుతా ఉన్నాం బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలు. అలాగే పెన్ను పేపర్ పెట్టి మనం పుస్తకాలు రాస్తూ ఉంటాం. అయితే నూతన నిబంధనలో ఇవ్వబడినటువంటి చట్టం అంతా ఎక్కడికి చేరితే మనిషికి మేలో, ఎక్కడికి చేరితే మనిషి రక్షింపబడతాడో ఆ ఉద్దేశాన్ని ఇక్కడ రాశాడు. వారి హృదయములలో నా ధర్మ విధులను రాసెదను. అంటే ఈ నూతన చట్టము మన హృదయాల్లోనికి చేరితేనే మనకి మేలట. మీరు చూడండి, సంవత్సరానికి ఒకసారి వాగ్దానాలు తీసుకుంటారు. లేకపోతే ఆ గోడల మీద, లేకపోతే డోర్ల మీద, కిటికీల మీద ఆ వాక్యాల స్టిక్కర్లు అనేది మనం అంటించుకోవడం అనేది జరుగుతుంది. నిజానికి దేవుని యొక్క మాటలు గోడల మీద ఉంటే ప్రయోజనమా, గోడల మీద ఉంటే ఉపయోగమా, తలుపుల మీద ఉంటే ఉపయోగమా, మనిషి హృదయంలో చేరితే ఉపయోగమా? ఆలోచించు. ఎందుకు వారి హృదయముల మీద వాటిని రాస్తానన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నూతన చట్టము మనిషి హృదయములో చేరితేనే మనిషికి ప్రయోజనకరము. బాగా వినాలి మీరు. నూతన చట్టం ఏదైతే ఇవ్వబడిందో, క్రీస్తు సమాచారం ఏదైతే ఇవ్వబడిందో, ఈ మాటలట మనిషి హృదయంలో చేర్చబడితేనే మనిషికి ప్రయోజనకరము. మనిషి హృదయంలో చేర్చబడితేనే మనిషి ఫలిస్తాడు. ఎంత చక్కని విషయాన్ని దేవుడు మనకు ఈ సమయంలో తెలియజేస్తున్నాడో చూద్దాం. దేవుడు మనల్ని తట్టేటువంటి విధానము, దేనితో మనల్ని తడుతున్నాడో మరి ఈ సమాచారాన్ని మనం వింటూ ఉన్నాం. ఆయన భౌతికంగా మనతో ఉన్నవాడు కాదు. దేవుడు భౌతికంగా ఇప్పుడు అలాంటి శరీరం ధరించి మన మధ్యలో ఉన్నాడా? దేవుడు కాదండి. ఆయన ఆత్మస్వరూపి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించే అమరత్వం కలిగినటువంటి గొప్ప దేవుడు. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉంటున్నటువంటి మహాశక్తిమంతుడు, మహిమా స్వరూపం కలిగినటువంటి దేవుడు. అయితే అలాంటి దేవుడు మన హృదయాలను ఆయన తడుతూ ఉన్నాడు. ఇది సమాచారం. దేవుడట పరలోకమందున్నటువంటి దేవుడు మన హృదయాలను దేవుని యొక్క వాక్యము ద్వారా, తన యొక్క వాక్యము ద్వారా మనల్ని తడుతూ ఉన్నాడు. తట్టుట అనేటువంటి అంశాన్ని మనం వింటూ ఉన్నాం. తట్టుడి మీకు తీయబడును అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు మనల్ని తడుతున్నాడు. ఎలా తడుతున్నాడు దేవుడు మనల్ని అంటే తన యొక్క మాటల ద్వారా, నూతన చట్టము ద్వారా ఆయన మన హృదయాలను తడుతూ ఉన్నాడు. చూద్దాం, మరికొన్ని మాటలు మనం చదువుకుందాం. 119 కీర్తన 2వ అధ్యాయము 2వ వచనము. 119 కీర్తన 119వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుడు మనల్ని ఎలా ఆయన తడుతున్నాడో. 119వ కీర్తన 2వ వచనం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించువారు ధన్యులు. దేవుణ్ణి
ఎలా వెంబడించాలట? ఇప్పుడు నేనున్నాను, రోడ్డు మీద పోతుంటే నన్ను చూస్తా నా వెనకాల మీరు వస్తారు. రండి పోదాం బయటికి సువార్త కంటే నన్ను చూస్తూ నా వెనకాల వస్తారు, అంతే కదా? ఎందుకంటే నేను భౌతికంగా మీకు కనబడుతున్నాను కాబట్టి, నేను ఎటు వెళ్తున్నానో మీకు కనబడుతున్నాను కాబట్టి, నేను ఎటు వెళ్ళితే అటు మీరు నన్ను వెంబడించగలరు. అయితేనట పరలోకమందున్నటువంటి దేవుడు, ఆత్మస్వరూపం కలిగినటువంటి దేవుడు, పరమాత్ముడిని మనం వెంబడించాలంటే భూమి మీద ఉన్నటువంటి మనిషి పరలోకంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం కలిగిన దేవుణ్ణి మనం వెంబడించాలంటే ఈ 2 మార్గాలు ఉన్నాయి. ఏంటా 2 మార్గం అంటే, ఆయన శాసనములను గైకొనుచు హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. దేంతో వెతకాలంట దేవుణ్ణి? హృదయముతో వెతకాలి, హృదయముతో వెంబడించాలి. హృదయంతో అంటే ఒట్టి హృదయంతో మనం ఎట్లా వెంబడిస్తాం? దేవుణ్ణి వెంబడించే హృదయం మనకెక్కడది? దేవుణ్ణి వెంబడించేటువంటి హృదయము ఈ భూమి మీద మానవ మాత్రులకు ఉందా? అయితే దేవుణ్ణి మనం వెంబడించాలంటే తన యొక్క శాసనములను బట్టి, శాసనాలంటే వాక్యమును బట్టి, గ్రంథంలో ఇవ్వబడినటువంటి వాక్యాన్ని బట్టంట ఆయన శాసనములను గైకొనుచు హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. హృదయముతో వెంబడించాలంట. అంటే దేవుని యొక్క శాసనాలు ఎక్కడ ఉండాలంట? హృదయంలో ఉండాలంట. ఎందుకు హృదయముల మీద వాటిని నేను వ్రాస్తాను అన్నాడంటే, హృదయముతోనే వారు నన్ను వెంబడించాలి. భౌతికంగా వెంబడించడానికి ఆయన భౌతికంగా ఏమి కనబడటం లేదు. మరి భౌతికంగా లేనటువంటి ఆ పరమదేవుణ్ణి మనం ఎలా వెంబడించాలి? దేన్ని ఆధారం చేసుకొని మనం వెంబడించాలి? దేన్ని ఆధారం చేసుకొని మనం వెంబడించాలంటే ఆయన యొక్క శాసనములు, ఆయన యొక్క మాటలు. ఈ మాటల ద్వారా, ఈ మాటలను మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా హృదయం ఏం చేస్తుందంటే దేవుణ్ణి వెంబడిస్తుంది. ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. 9 గంటలకి మంచి సీరియల్ ఉందనుకోండి, బాగా వినాలి మీరు. 9 గంటలకి మంచి సీరియల్ స్టార్ట్ అయ్యిద్ది అనుకుందాం. 8:50కి మీరు బయట ఎక్కడైనా ఉన్నాం. ఇప్పుడు మన మనసులో సరిగ్గా 9 గంటలకు ఒక మంచి సీరియల్ స్టార్ట్ అవుతుంది. మనం 10 నిమిషాల ముందు వరకు వేరే ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు మన మనసులో ఉన్నటువంటి ఆ 9 గంటల సీరియల్ మన మనసులో ఉండడాన్ని బట్టి మనం ఎటువైపుకి వెళ్తామంట? చక్కగా దారి బట్టి ఇంటికి చేరుతాం. దారి బట్టి ఇంటికి చేరి ఇంట్లో పోవడంతో టీవీ ఆన్ చేసి సరిగ్గా 9 గంటలకు మనం ఏం చేస్తాం? టీవీ ఆన్ చేసి టీవీని మనం చూస్తాం. ఎందుకు మనం బయటున్న మనము 10 నిమిషాల్లో ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేసి కరెక్ట్గా 9 గంటలకు మనం టీవీ ముందు ఎందుకు కూర్చోవాలి అని అంటే, నీ హృదయమందు 9 గంటల సీరియల్ ఉంది కాబట్టి ఆ హృదయం నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే టీవీ ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాలు లేక దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంటే ఇప్పుడు మన హృదయము దేనిని వెంబడిస్తుందట? దేనిని ఎత్తుక్కుంటా పోద్దంట? అప్పుడు దేవునిని వెతుక్కుంటా పోతుంది. అర్థమవుతుందా? మన హృదయంలో దేవుని శాసనాలు కానీ ఉంటేనట అప్పుడు మనం ఎక్కడికి ప్రయాణం కడతామంటే, ఇదిగో దేవుని యొక్క స్థలం ఎక్కడుందో, ఆరాధన సమయం, ఆరాధన క్రమం ఎక్కడ జరుగుతుందో సమయాన్ని మనం చూసుకొని సరిగ్గా 3 గంటలకల్లా మనం చర్చి ఆవరణంలోకి మనం చేరుకుంటాం. ఎందుకు అంటే దేవుని శాసనాలు మన హృదయంలో ఉంటే ఆ శాసనాలే మన హృదయాన్ని, మనల్ని ఇక్కడికి నడిపిస్తాయి. అందుకు ఇక్కడ ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆయన శాసనములను గైకొనుచు
పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఆయన శాసనాలు మన హృదయంలో ఉండాలి. చూద్దాం ఆ మాటలను కూడా ఎంత చక్కగా ఆ మాటలు ఉన్నాయో మనం చూద్దాం. అదే అధ్యాయంలో 10వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 10, 11 వచనాలు. 119 కీర్తన 10, 11 వచనాలు మనం చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకియున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎంత చక్కని విషయాలు దేవుడు గ్రంథమందు రాయించాడండి. దావీదు గారు పలుకుతున్నటువంటి మాట, నా హృదయముతో నిన్ను వెదకియున్నాను. హృదయముతో ఆయనను మనం వెతకాలంటే నీ హృదయంలో ఏది నిండుద్దో నీ నోరు అదే మాట్లాడద్ది, నీ ప్రవర్తన అలాగే ఉంటుంది, నీ ప్రయాణం అలాగే ఉంటుంది, నీ చూపు అలాగే ఉంటుంది, నీవు వినేటువంటి మాటలు కూడా అలాగే ఉంటాయి. నీ హృదయంలో ఏది నింపబడుద్దో దానిని బట్టే నీ హృదయం దాని వెంబడ పోతూ ఉంది. ఇప్పుడు దావీదు అనేటువంటి భక్తుడు నా హృదయముతో నిన్ను వెంబడిస్తున్నాను అంటే ఎలా ఆయన హృదయంతో దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, ఎలా వెంబడిస్తున్నాడు, దేనిని ఆధారం చేసుకొని హృదయంతో దేవుణ్ణి వెంబడిస్తున్నాడంటే అదే 10వ వచనంలో 2వ భాగం, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మన హృదయాల్లో దేవుని వాక్యము, దేవుని కట్టడలు, దేవుని నియమం ఉంటే మన హృదయంతోనే దేవునిని మనం వెంబడిస్తాం. దేవుని యొక్క వాక్యము మనలో లేదనుకోండి, దేవుని వాక్యము మనలో లేదనుకోండి, మనము దేవుని సంగతులని ఆలోచించాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అయినప్పుడు ఆరాధన క్రమంలోనికి చేరాల్సినటువంటి మనము ఆరాధనకి చేరకున్నప్పుడు మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం అయినప్పుడు పాపం వలన వచ్చు జీతము ఏంటట? మరణం కదా. పాపం వలన వచ్చు జీతము మరణం కదా, అది నిత్య నరకం కదా. నీ హృదయంలో దేవుని యొక్క మాటలు ఉంచుకొని ఎడల అప్పుడు నీ హృదయం ఏం చేస్తుందంటే దేవుని మందిరం వైపు పరుగులు పెడుతుంది, ప్రార్థన వైపు పరుగులు పెడుతుంది, వాక్యం చదవడానికి నీ మనసును ప్రేరేపిస్తుంది మనస్సు. ఎందుకంటే నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉండడాన్ని బట్టి. దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఉండి ఏం చేస్తుందో తెలుసా? అది మనల్ని తడుతూ ఉంటుందట. ఏం చేస్తుంటుందట? తడుతూ ఉంటుంది. నేను ఒకసారి బాత్రూంలోకి పోయినప్పుడు బకెట్లో బల్లి పడిపోయింది. నేను బాత్రూంలో ఉన్నంతసేపు బకెట్లో నుంచి టప 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 సౌండ్ వస్తాం. బకెట్లో నుంచి ఎందుకు సౌండ్ వస్తుందా అని నేను కాసేపు తర్వాత ఆ బకెట్లో చూస్తే బకెట్లో ఏముందట? బల్లి పడిపోయి కొట్టుకుంటాం. ఇప్పుడు బల్లి గోడ మీద ఉండాల్సిన బల్లి బకెట్లో పడిపోయినప్పుడు ఆ బల్లి ఆ నీళ్ళలో ఉండి ఊపిరాడగా చచ్చిపోద్దని ఆ బల్లి ఏం చేస్తుంటుందంట? అందులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మన హృదయంలోనికి చేర్చబడిన తర్వాత ఆ వాక్యము ఊరకుండదు. ఆ వాక్యం ఏం చేయదట? ఊరకుండదు, తట్టుద్ది, తట్టి లేపుద్ది. లేయి, టైం అవుతుంది, లేయి, నా తండ్రిని ఆరాధించేటువంటి సమయం అవుతుంది, లేయి అని మన హృదయంలో నిజంగా దేవుని వాక్యము నింపబడితే ఆ వాక్యమే మనల్ని ఏం చేస్తుందట? తడుతుంది. ఎంత చక్కని విషయాన్ని దేవుడు మనకు రాస్తున్నాడో చూడండి. చూద్దాం మరొక మాట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యము ఎంత బలమైనదో, దేవుని యొక్క వాక్యము మనల్ని
ఎటువైపుగా మళ్ళిస్తుందో ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులలో ఆలోచనను శోధిస్తుంది. నీ లోపల ఉన్నటువంటి ఈ శరీరం, ఈ యొక్క శరీరము, ఎముకలు, రక్తము, మాంసము, వీటినన్నిటినీ దాటుకొని లోనున్నటువంటి ఆత్మవైనటువంటి నీకు ఒక మనస్సు ఉందట. ఆ మనస్సులో ఈ యొక్క వాక్యం ఎలా వెళ్తుందో ఒకసారి మనం మరొకసారి చదువుకుందాం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల వాడిగల ఖడ్గము కంటే పదునైనదిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుచు హృదయములోనికి చేరట నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన తలంపులను ఏం చేస్తుందంటే అది చూస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మనలో నుండి ప్రాణాత్మలను మూలుగను విభజించుకొని ఎముకలను దాటుకొని హృదయంలోనికి చేర్చబడిన తర్వాతంట హృదయంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆలోచన లేకపోతే దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన ఉందో ఈ వాక్యం పరిశోధిస్తుందట. ఎలాంటిదో దేవుని యొక్క వాక్యం చూడండి. తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. మనిషి తప్పించుకోవడానికి ఛాన్స్ లేదండి. హృదయంలో ఉన్నటువంటి తలంపులన్నిటినీ పరిశోధిస్తుంది దేవుని యొక్క వాక్యము. బలము గలదై స్థిరమైనదట, బలము కలిగినది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యం మన హృదయాలను తడుతూ ఉంది. మన హృదయాల్లోనికి చేరినటువంటి ఆ వాక్యం మనం దేవునికి వ్యతిరేకంగా నడుస్తుంటే ఆ వాక్యము తడుతూ ఉంది. నాయనా, నీ తలంపు, నీ ఆలోచన కరెక్ట్ కాదు, ఇదిగో దేవుని యొక్క మాట ఏం చెబుతుందో చూడు అని నీ హృదయంలోనికి చేర్చబడినటువంటి లేఖనాలు ఆ హృదయము తెరిచి చూపిస్తారట. ఇదిగో నువ్వు దొంగతనం చేయడానికి పోవాలనుకుంటున్నావు కదా, నువ్వు ఆలోచిస్తున్నావు కదా, అయితే ఇదిగో దొంగలు దోచుకున్న వారందరూ నిత్య నరకంలోనికి వెళ్తారన్నటువంటి వాక్యాన్ని మనం విని ఉంటాం కదా. ఆ వాక్యం మన హృదయంలో చేరినటువంటి ఆ వాక్యము మనకి కనబడుతుందట. మన తలంపులను, మన ఆలోచనను పరిశోధిస్తుందట. అది ఎలాంటిదో దేవుని యొక్క వాక్యమో మనం చూస్తున్నాం. దేవుడట తన యొక్క వాక్యము ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడట? తడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. హృదయం అనేటువంటి తలుపు నొద్దంట ప్రభు తడుతూ ఉంటాడట. నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వారిలోనికి వచ్చట వారి ఆలోచనలన్నిటినీ నేను సరిచేసి వారిని నాకు అనుగుణంగా నేను మార్చుకొని నేను వారితోనూ వారి నాతో కూడా కలిసి భోజనం చేస్తాము. విడిచిపెట్టను మనిషిని, దూరంగా పంపియను మనిషిని. ఎందుకంటే వాక్యం అనేటువంటి హృదయం అనేటువంటి తలుపు నొద్ద ప్రభు వాక్యమై తడుతూ ఉంటాడు. వాక్యము వినబడుతూ ఉంటుంది. వాక్యము వినబడేటువంటి సమయము ఆసన్నమైనప్పుడట మన హృదయం తడుతూ ఉంటుందంట. సమయం 3 అయింది, సమయం 2:30 అయింది, సమయం 3 అవుతుంది.
ప్రార్థన సమయం స్టార్ట్ అయిపోద్ది అనట మన హృదయంలో చేర్చబడినటువంటి వాక్యము, ఆ దేవుని యొక్క వాక్యము మనల్ని తడుతుంది, మనల్ని ప్రేరేపిస్తుంది. దేవుని యొక్క వాక్యము మన హృదయాలని తడుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మన హృదయాలను ఆ వాక్యానికి మనం తెలుసుకుంటామో, ఆ వాక్యము మన హృదయంలోనికి చేరి హృదయంలో ఉన్నటువంటి చీకటినన్నిటిని తొలగించి మన హృదయాల్లో వెలుగుని నింపుతుంది. హృదయంలో వెలుగు నింపబడడం అంటే మన జీవితాలలో వెలుగు నింపబడడం. చీకటిలో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచినటువంటి దేవుడు. మన హృదయంలో చీకటి ఉందట, మన హృదయంలో అంధకారం నిండుకొని ఉందట. అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పాప హేతువులు, పాప ఆలోచనలు మన హృదయంలో నిండుగా ఉన్నప్పుడు మన హృదయం ముందు చీకటి అయిపోయింది. ఎప్పుడు హృదయము వెలుగుగా ఉంటుందో, వెలుగు సంబంధిగా ఉంటుందో, హృదయం ఎప్పుడైతే వెలుగుమయమై ఉంటుందో తన యొక్క బ్రతుకు కూడా వెలుగు సంబంధి వలె ఉంటుంది. తన యొక్క బ్రతుకు కూడా ఎలా ఉంటుందట? వెలుగు సంబంధమై ఉంటుందంట. హృదయం చీకటిగా ఉంటే తన యొక్క జీవితం కూడా చీకటిగానే ఉంటుందట. అయితే హృదయము వెలుగు సంబంధమై ఉంటే తన యొక్క జీవితం కూడా వెలుగుమయమై ఉంటుంది. మరి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది మనకంటే, ప్రభు వాక్యమే మనకు వెలుగై ఉందెను. మనకు వెలుగు ఏంటట? ప్రభు వాక్యమే మన హృదయాల్లో ప్రకాశించడానికి వస్తుందట. అది చెప్పబడుతున్నటువంటి వాక్యము గోడలకో, తలుపులకో, పట్ల మీద కాదు కానట, ఈ వెలుగు సంబంధమైనటువంటి వాక్యము మన హృదయంలో ఉన్నటువంటి చీకటిలో ప్రకాశించడానికి వస్తుందట. ఎవరైతే ఆ వాక్యాన్ని హృదయంలోనికి తీసుకుంటారో మన హృదయంలో ఉన్నటువంటి చీకటి, అంధకారము పారిపోద్ది. దానిని తీసుకోవాలి మనం. దానిని తీసుకున్నట్లుగా మన ప్రవర్తనని మనం స్థిరపరచుకోవాలి. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు మనల్ని ఎలా తడుతున్నాడో మనం నేర్చుకున్నాం. తన యొక్క వాక్యము ద్వారా మన హృదయాలను తడుతూ ఉన్నాడు. తన యొక్క వాక్యము మన హృదయాలని తట్టినప్పుడు, మన హృదయాలు తెరవబడి ఆ వాక్యానికి మన హృదయంలో చోటిచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి అంధకారం అంతా వెలుగుమయమై క్రీస్తు మీ హృదయంలో ప్రకాశిస్తాడు. అందుకే పౌలు గారు ఏమంటారంటే గలతీ పత్రిక రాస్తూ, నేను ప్రభుతో కూడా సిలువ వేయబడితిని. ఎంత చక్కని మాట అండి. ప్రభువులోనికి బాప్టిజం పొందినటువంటి పౌలు గారట ఎలాంటి అనుభవం లేనికి వచ్చాడంటే, నేను కూడా ప్రభువు వలె సిలువ వేయబడితిని. నేను సిలువ వేయబడ్డాను, నేను చంపబడ్డాను. ఇక నేను పౌలుని కాదు, నా యందు క్రీస్తే కనబడతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వాక్యం అనేటువంటి వెలుగు తన హృదయంలోనికి చెల్లిన తర్వాత ఆ హృదయంలో ఉన్నటువంటి అంధకారము, చీకటి పారదోలబడి ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచనలన్నీ, చీకటి అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచనలే, ఆ ఆలోచనలకు సంబంధించినటువంటి చీకటంతా పారదోలబడిన తర్వాత ఇదిగో ఆ హృదయము వెలుగు సంబంధమై ఉంది. ఎందుకంటే ఆ హృదయంలోనికి వాక్యం అనేటువంటి ప్రభువు వచ్చి కూర్చున్నాడు. పౌలు గారు అదే అనుభవాన్ని చెప్తున్నాడు. ఇక నేను ప్రభుతో కూడా సిలువ వేయబడితిని, ఇక జీవించేవాడును నేను కాదు, నా యందు ప్రభువే జీవించును. ప్రభు ఈ భూమి మీద ఎలా జీవించాడో అలాంటి జీవితాన్ని ఇక నుండి నాలో మీరు చూస్తారు, లోకం చూస్తుంది. అది దాని అర్థం. ఇది ఎలా సాధ్యమైంది పౌలు గారికి? సౌలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అనేక మంది క్రైస్తవులను హింసించి చంపుతూ కిరాతకంగా ఉన్నటువంటి తన మనస్సు, చీకటిగా ఉన్నటువంటి తన మనస్సు ఎందుకు వెలుగుమయమైంది అని అంటే, క్రీస్తు యొక్క వాక్యము పౌలు గారి యొక్క హృదయంలోనికి జొరబడింది.
వెలుగుమయమైపోయి ప్రభు వచ్చి లోపల చేరాడు. ఇక దాని క్రియలన్నీ వెలుగు సంబంధమైనటువంటి క్రియలే. ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని ఎలా తడుతున్నాడో మనం ఆలోచన చేస్తున్నాం. తన వాక్యము ద్వారా మన హృదయాలను తడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3:20 మనం చదువుకున్నాం. ఆయన తలుపు వద్ద నిలబడి నేను తట్టుచూ ఉన్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల. ఏంటి ఆ తలుపు? హృదయం అనేటువంటి తలుపు. హృదయం అనేటువంటి తలుపు. హృదయం అనేటువంటి తలుపు తీసి హృదయం అనేటువంటి పలకల మీద తన యొక్క వాక్యము రాసుకొనుట చేత అతడు వెలిగింపబడిన వాడై, వెలుగు సంబంధి అయి, నేను వాడితో సహవాసం చేయగలిగేటువంటి స్వారూప్యం వాడికి వస్తుంది. కాబట్టి అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను వాడితోనూ వాడు నాతో, ఇద్దరం కలిసి మేము భోజనం చేస్తాం. ఇప్పుడు మనం ఉన్నాం, దేశ ప్రధానమంత్రి లంచ్లో కూర్చుంటాడు, నేరుగా మనం పోయి ఆయన పక్కన కూర్చుంటావా? మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు మన దేశ ప్రధాని గారు, మనం పోయి ఆయన పక్కన కూర్చొని మనం భోజనం చేయగలమా? ఎందుకు? ఆయన స్టేటస్, ఆయన అంతస్తు, ఆయన పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. దేశాన్ని పాలిస్తున్నటువంటి రాజు, గౌరవనీయులు. కాబట్టి ఆయన ముందు మనం ఎలా ఉంటామంటే అలా చేతులు కట్టుకొని నిలబడమే తప్ప ఆయన పక్కన కూర్చొని ఆయనతో కలిసి భోజనం చేయాలి అంటే ఆ అర్హత మనకు లేదు. ఆయనతో సమానమైనటువంటి స్టేటస్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆయన పక్కన కూర్చొని భోజనం చేయగలరే తప్ప మనం సామాన్య మానవులమైనటువంటి మనము ఆయన దగ్గర కూర్చొని భోజనం చేసేటువంటి అవకాశం మనకి ఎలాగైతే ఉండదో, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు అయినటువంటి దేవుని కుమారుడితో మనం సహవాసం చేయాలంటే ఆయన వెలుగు సంబంధి అయినప్పుడు మనము కూడా వెలుగు సంబంధి వలె మార్చబడితేనే ఆయన మనతో ఏం చేయగలడట? సహవాసం చేయగలడు. ఆయన మంచి తెల్లని వస్త్రాలతో చక్కని పర్ఫ్యూమ్స్ ధరించి నిగనిగా మెరిసిపోతూ ఆయన వచ్చి కూర్చుంటే, ఆయన మనల్ని పిలిచినప్పుడు మనం మాసిపోయిన దుస్తులు, ఒళ్ళంతా కురుపులు, ఒళ్ళంతా పుండ్లు, భయంకరమైనటువంటి పరిస్థితి కలిగి అయ్యా నీ పక్కన కూర్చొని నేను భోజనం చేస్తానంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా. మనం కూడా ఏం చేయబడాలో తెలుసా? వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత, క్రీస్తు వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత మనం కడగబడినప్పుడు మనం కూడా క్రీస్తు వలె తెల్లగా మార్చబడతాం. వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత మనం పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఎప్పుడైతే ఆ వాక్యం ద్వారా మనల్ని మనం పవిత్రపరుచుకుంటామో, పరిశుద్ధులుగా మార్చబడతామో, వెలుగు సంబంధుల వలె అవుతామో, అప్పుడట ప్రభు మనల్ని ఆహ్వానించి మన పక్కన కూర్చొని మనతో కలిసి ఆయన భోజనం చేస్తానంటున్నాడు. అందరితో ఊరకనే చేయడండి. ఆయన ఎలా పడితే అలా ఆయన పక్కన కూర్చుంటానంటే ఆయన కూర్చొనివ్వడం. ఆయన లాంటి స్వారూప్యం కలిగి మనం ఉంటేనే, ఆయన లాంటి స్వభావం కలిగి మనం ఉంటేనే ఆయనతో కూడా మనం భోజనం చేయడానికి ఆయన మనకు అవకాశము అనుగ్రహిస్తాడు. అది ఎలా సాధ్యమైద్దంటే అందుకే అంటున్నాడు, తండ్రి తన కుమారునితో సహవాసానికి మనల్ని పిలుస్తూ మనల్ని పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి సాధనమైనటువంటి క్రీస్తు రక్తమును, అలాగే అనుదినము మనల్ని మనం తీర్చిదిద్దబడడానికి తన యొక్క వాక్యాన్ని ఈ లోకమందు దేవుడు ఉంచాడు. ఈ వాక్యం ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉంటే, ఈ వాక్యము ద్వారా మన హృదయాలను మార్చుకుంటూ ఉంటే, ఈ వాక్యము ద్వారా మన హృదయాల్లో ఉన్నటువంటి చీకటిని పారదోలుతూ ఉంటే అప్పుడట క్రీస్తు సహవాసంలోనికి మనమంతా చేర్చగలము. అప్పుడు మనతో సహవాసం చేస్తాడు ప్రభు. ఇప్పుడు చెప్పండి, తండ్రి మనల్ని ఎలా తడుతున్నాడు అంటే, ఎక్కడ తడుతున్నాడంటే మన హృదయాలను తడుతున్నాడు. దేనితో తడుతున్నాడట? వాక్యం అనేటువంటి దాంతో మన హృదయాలను తడుతూ ఉన్నాడు. అర్థమైందండి? దేవుడు మనల్ని తట్టేటువంటి విధానం. నువ్వు మార్పు చెందాలి, నువ్వు మారు మనసు పొందాలి,
నా కుమారుడైన క్రీస్తుని మీరు వెంబడించాలి, క్రీస్తుని రక్షకుడని అంగీకరించాలి, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి నాథుడని ప్రభువుని స్వీకరించాలి. ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తామో అప్పుడట ఆయన సహవాసంలోనికి మనల్ని పిలుస్తాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే వాక్యము ద్వారానే జరుగుతాయి. ఆ వాక్యము మన హృదయాలను తడుతూ ఉంటుంది. వాక్యము మన హృదయాలని తట్టడం లేదంటే దాని అర్థం ఏంటంటే మనం చచ్చిపోయి ఉన్నాం అని అర్థమవుతుందా? వాక్యము మన హృదయాలని తట్టడం లేదయా, నన్ను ఎప్పుడు మనస్సు ప్రేరేపించటం లేదు, నా మనస్సాక్షిని గద్దించటం లేదు అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే అలాంటి మనిషి చచ్చిపోయి ఉన్నాడు అని అర్థం అండి. అలాంటి మనిషి చచ్చిపోయి ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గరికి మటన్ బిర్యానీ తెస్తే మీరు అందరు తింటారు. ఎందుకు? బతికున్నాం కాబట్టి. ఓకేనా? బతికున్నాం కాబట్టి మటన్ బిర్యానీ తెచ్చినా మనం చక్కగా తిని పెడతాం. అదే చచ్చిపోయిన శవం దగ్గరికి పోయి మటన్ బిర్యానీ తీసుకుపోయి నోటికాడ పెట్టి తినయ్యా చివరగా తినయ్యా అంటే వాడు తింటాడా? తిండు. ఎందుకు? వాడు మృతుడు కనుక, వాడు చచ్చిపోయి ఉన్నాడు కనుక వాడు నువ్వు పరమాణాలు అంటారు కదా, ఏది పెట్టినా సరే కూడా వాడు ఏం చేయడంట, తినడు. ఎందుకంటే వాడు మృతుడు కనుక. ఇప్పుడు మన మనస్సాక్షి మనల్ని ప్రేరేపించడం లేదు, మన మనస్సుని దేవుని యొక్క వాక్యము తట్టడం లేదయ్యా, నాకెప్పుడు అలా అనిపించడం లేదని ఒకవేళ ఎవరైనా అంటే వాళ్ళు చచ్చిపోయి ఉన్నారు అని అర్థం. వాళ్ళు ఎలాగున్నారట? చచ్చిపోయి ఉన్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా జాగ్రత్త. మృతులు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు. సజీవులే వెళ్తారు దేవుని రాజ్యంలోనికి, మృతులు వెళ్ళరు. చీకటి సంబంధులు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు, వెలుగు సంబంధులే దేవుని రాజ్యంలోనికి వెళ్తారు. కాబట్టి వాక్యము మన హృదయాలని తడుతూ ఉంది. దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మన హృదయాలను తడుతూ ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే నీవు మార్పు చెందాలి, హృదయంలోనికి వాక్యాన్ని చేర్చుకో. దేవుడు మనల్ని తట్టేటువంటి విధానము ఇదండి. మరి మీ అందరికీ అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ చక్కగా నేనైతే మీకు అర్థమయ్యే విధానంలో నన్ను నేను తగ్గించుకొని, అంటే మీకు నేను ఎలా చెబితే మీకు అర్థమైందో అలాగ నేను మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. కాబట్టి దేవుడు మనల్ని తట్టే విధానం ఏంటంటే ఇదిగో తన యొక్క వాక్యము ద్వారా మన హృదయాలను తడుతూ ఉన్నాడు. రెండో భాగం ఏంటంటే మనం చదువుకున్నటువంటి వాక్యపఠన భాగంలో లూకాసు వార్త 11:9 తట్టుడి మీకు తీయబడును అనేటువంటి ఆ భాగంలో రెండో భాగం ఏంటంటే మనము దేవునిని తట్టుడా. ఇప్పుడు దాకా వాక్యముతో మన హృదయాన్ని దేవుడు తడుతూ ఉన్నాడు, మనం ఇప్పుడు దేవుణ్ణి తట్టాలి. పరలోకమందున్నటువంటి దేవుని దగ్గర ప్రతిఫలం మనం పొందాలంటే, జీతం మనం పొందాలంటే, భుక్తిని మనం పొందాలంటే, సమస్తాన్ని ఈ భూమి మీద ఉన్నంత వరకు దేవుని దగ్గర మనం పొందాలంటే మనము దేవునిని తట్టే విధానము ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఎలా తట్టాలి దేవుణ్ణి? నేను మీ ఇంటికి వచ్చాను, లోపలికి రావాలంటే మీ తలుపు తడితే తలుపు తీస్తారు, చక్కగా సహోదరుడు వచ్చాడని ఆహ్వానిస్తారు. కంటికి కనిపించినటువంటి దేవుడు, పరలోకమందున్నటువంటి దేవుణ్ణి భూమి మీద ఉన్నటువంటి మనము మన యొక్క సమస్త అవసరతల కొరకు, సమస్త అక్కరల కొరకు, మన యొక్క పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు, మన జీవితం కొరకు దేవుని దగ్గర నుంచి మనం మేలులు పొందాలంటే మనం ఎలా తట్టాలి దేవుణ్ణి? ఇది పాయింట్ మనం నేర్చుకోవాలి. ఎలా తట్టాలో నేనేమి బయటి విషయాలన్నీ మీకు నేను చెప్పను. గ్రంథంలో కొంతమంది భక్తులు దేవుణ్ణి ఎలా తట్టి, దేవుని యొక్క హృదయాన్ని ఎలా తట్టి దేవుని దగ్గర ఈవులు వాళ్ళు పొందారో మనం కొంతమందిని మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే సమయం మించిపోతుంది కనుక నేను కొన్ని మాటలు మీకు నేను తెలియజేస్తాను. దేవుని దగ్గర నుంచి మనం మేలులు పొందాలంటే దేవుని యొక్క హృదయాన్ని మనం తట్టాలి. చదంలో ఆదికాండం 6వ అధ్యాయము
ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం నుంచి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొందియున్నాను. అయితే 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడై, యెహోవా దృష్టి యందు కృప పొందినవాడై. ఎందుకు నోవాహు దేవుని దృష్టి యందు కృప పొంది ఉన్నాడు? కింద వచనాలు మనం కానీ చదివితే డైరెక్ట్గా నోవాహుతో ఏమంటున్నాడు ఒకసారి మనం చదువుదాం. 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, బాగా వినాలి, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతు 3 కుమారులు నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. బాగా వినాలి ఇక్కడ నుంచి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండెరి. భూమి మీద ఉన్నటువంటి సర్వ సమాజము తన యొక్క మార్గాన్ని చెడిపివేసుకుని దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి పాపాత్ములుగా అయినప్పుడట, బాగా వినాలి ఈ విషయాన్ని మీరు, లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ చూసినప్పుడు వారి పాపము దేవునికి కనపడిందంట. వాళ్ళందరినీ నాశనం చెయ్యాలని దేవుడు నిర్ణయించినప్పుడట నోవాహుని ఎందుకు రక్షించాలనుకున్నాడు? ఇది పాయింట్ ఇక్కడ. ఎందుకు నోవాహు దేవునికి గుర్తున్నాడు? ఒక చర్చిలో ఒక 50,000 మంది సంఘస్థులు అనుకున్నాం. ఒక చర్చిలో 50,000 మంది సంఘస్థులు ఉన్నాయి. అట్లాంటి సంఘాలు ఉన్నాయి ఈ భూమి మీద. 50,000 మంది సంఘస్థులు ఉంటే ఆ పాస్టర్ గారికి 50,000 మంది అందరూ తెలుసా? అందరూ ఆయనకి గుర్తుంటారా? భూలోకం అంతా బలాత్కారంతో నిండిపోయి ఉన్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి వేలాది మంది ప్రజలను చూసి వీళ్లతో పాటు సర్వ జంతువులను, పక్షాదులను, సమస్తాన్ని నాశనం చేయాలని దేవుడు నిర్ణయించినప్పుడు నోవాహు ఎందుకు గుర్తున్నాడు? ఇది పాయింట్ ఇక్కడ. ఎందుకు ఆయన గుర్తున్నాడు? దేని చేత ఆయన గుర్తున్నాడు? మనుషులందరినీ నాశనం చేయాలని ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళందరూ నాకు వద్దు అని ఫిక్స్ అయిపోయాడు. అయితే నోవాహును మాత్రమే ఉంచుకోవాలని అన్ని వేల మంది లేకపోతే లక్షల మంది ప్రజల్లో నోవాహును మాత్రమే ఎందుకు జ్ఞాపకం ఉంచుకున్నాడు? ఎందుకు ఉంచుకున్నాడో తెలుసా? చెప్తాను మీకు. 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు తన తరములో నిందారహితుడై ఉండెను. ఎలాంటి వాడట? అప్పుడు ధర్మశాస్త్రం లేదు, దేవుని ధర్మ విధులు లేవు, ప్రవక్తలు లేరు, అపోస్తలులు లేరు, దేవుని మాటలు బోధించే సమాజం లేదు. భూమి బలాత్కారంతో నిండిపోయింది. వేలాది మంది, లక్షలాది మంది అంతాన్ని చూడాలని దేవుడు నిర్ణయించినప్పుడు నోవాహు ఒక్కడే దేవునికి ఎందుకు కనపడ్డాడు? దేవుని హృదయానికి దగ్గరగా నోవాహు ఎందుకున్నాడు? ఎలాంటి మాటల గ్రంథంలో ఉన్నాయో చూడండి. వీళ్ళందరూ నాకొద్దు, వీళ్ళందరూ నేను కాల రాస్తారంటే నోవాహును మాత్రమే తన దగ్గర ఎందుకు ఉంచుకోవాలనుకున్నాడు? నోవాహు ఎందుకు గుర్తున్నాడు? దేనిని బట్టి నోవాహు గుర్తున్నాడు? నీతిపరుడు. ఎలాంటి వాడట? నీతిపరుడు. తన తరములో ఉన్నటువంటి ప్రజలందరిని చూసినప్పుడంట ఇతడొక్కడే నిందారహితుడిగా ఉన్నాడు. ఏ నింద వేసి ఎన్ని చూడాలన్నా కూడా, శిక్ష విధించాలన్నా కూడా దేవునికి ఛాన్స్ దొరకలేదట. నిందారహితుడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు వినియోగించినటువంటి అన్ని యాంగిల్లో నోవాహును చూసి దేనిని బట్టి ఇతన్ని వీళ్ళందరితో కూడా నాశనం,
దేవుడే తనకున్నటువంటి యాంగిల్ అన్నిట్లో నోవాహును చూస్తే ఎక్కడ కూడా రవ్వంత నోవాహు దేవుని దగ్గర కనపడలేదు. ఎంత వండర్ఫుల్ జీవితం అండి అది. ఎలాంటి చక్కని జీవితం నోవాహుది. అందరిని చూశాడు, నోవాహును మాత్రం ఎందుకు చూడకుండా ఉంటాడు? నోవాహుని కూడా స్కాన్ చేసి చూశాడు, అనేక విధాలుగా చూశాడు. ఎక్కడ కూడా దేవుని దృష్టికి అతడు అపరిశుద్ధుడుగా లేకపోతే పాపిగా నోవాహు దేవుని దృష్టికి కనబడలేదంట. నిందారహితుడిగా ఉన్నాడంట. నింద మోపాలని ప్రయత్నం చేస్తే వెతికితే ఎక్కడ కూడా ఆయనకు నింద అనేది కనబడలేదు నోవాహు. అప్పుడు దేవుడు నోవాహు దగ్గరకు వచ్చి 13వ వచనంలో అంటున్నాడు, దేవుడు నోవాహుతో, సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. 18వ వచనంలో ఏముందో చూడండి. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యవు నీ కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశించవలెను. జలప్రలయం వస్తున్నప్పుడు నోవాహుని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? జలప్రలయం రప్పించి అందరిని నాశనం చేయాలనుకున్నప్పుడు నోవాహును మాత్రమే ఎందుకు కాపాడాలనుకున్నాడంటే, నోవాహు నిందారహితుడు, నీతిమంతుడు. అంటే నిందలేనివాడు నీతిపరుడట, దేవుని మనస్సుకి దగ్గరగా ఉంటాడు. అది దాని అర్థం. దాని అర్థం ఏంటంటే, ఏ నింద లేనివాడు నీతిపరుడట, దేవుని హృదయానికి దగ్గరగా ఉంటాడు, ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడు. ఎంత చక్కని విషయాల గ్రంథంలో దేవుడు రాయించాడండి. అబ్రహాము తన అన్నదమ్ముడు కుమారుడు లోతు విషయంలో కూడా, అబ్రహాం మరొక ప్రాంతంలో ఉంటాడు, లోతు మరొక ప్రదేశంలో ఉంటాడు, సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉంటాడు. సొదొమ గొమొర్రా పట్టణం ఎలాంటిదంటే, పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు వ్యభిచార బుద్ధి కలిగినటువంటి వారు, స్త్రీ పురుషులు చేస్తే ఒక రకం, కానీ పురుషులు స్త్రీలు అవాంఛనీయంగా జరిపించేటువంటి భయంకరమైనటువంటి ప్రజలుండేటువంటి ఆ ప్రాంతంగా దేవుడు గుర్తించారు. ఏ ప్రాంతం అంటే సొదొమ గొమొర్రా పట్టణాలని. 2 పట్టణాలు. ఈ 2 పట్టణాల్లో అబ్రహాము అన్నదమ్ముడైనటువంటి లోతు గారు తన యొక్క భార్య, 2 కుమార్తెలు ఆ పట్టణంలో నివాసం ఉంటున్నారు. అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చి అబ్రహాం ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని తీసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు అబ్రహాముకి దేవుడు దాచకుండా సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏమి చేయాలనుకుంటున్నాడో దేవదూతల చేత అబ్రహాముకి తెలియజేశాడండి. ఇదిగో మేము ఎందుకు వచ్చామో నీకు తెలుసా అబ్రహాము? దేవుని సన్నిధి నుంచి వచ్చినటువంటి దూతను, సొదొమ గొమొర్రా పట్టణం బలాత్కారంతో నింపబడింది, దేవుడు సహించలేని పరిస్థితి వచ్చింది, కాబట్టి ఆ పట్టణం మొత్తాన్ని, ఆ సర్వ జంతువులను మానవులను దహించి వేయాలని దేవుడు మమ్మల్ని పంపించాడు అని అబ్రహాముతో దేవదూతలు చెప్పినప్పుడు అబ్రహాం ఏమనుకున్నాడంటే, అయ్యో అట్టయితే అక్కడ నా అన్నదమ్ముడు కుమారుడు లోతు పిల్లలు భార్య ఉన్నారు కదా. అప్పుడు మరి ఆ దేవదూతల కాళ్ళ మీద పడ్డాడు అబ్రహాం. ఏమని? అయ్యా అవునా, అటైతే ఆ ప్రాంతంలో 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? ఒక 5గురు తగ్గి 45 మంది ఉంటే కాపాడతావా? ఇంకొక 5గురు తగ్గి 35 మంది ఉంటే కాపాడతావా? ఇలా గోజారుకుంటూ వస్తున్నాడు అబ్రహాం. ఎందుకు అబ్రహాం గోజారుకుంటూ వస్తున్నాడంటే, ఆ పట్టణాలని దేవుడు నాశనం చేసినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి తన అన్నదమ్ముడు కుమారుడైన లోతు తన కుటుంబం ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. అయితే ఇక్కడ దేవుని సంగతి అబ్రహాముకి పూర్తిగా అర్థం కాలేదు. ఏంటంటే, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ అంధకారంలో ఉన్నా తన భక్తులను ఏం చేయలేడంట దేవుడు, అక్కడి నుంచి తప్పించగలిగిన సమర్థుడు. అబ్రహాం అనుకున్నాడు, అట్టయితే సొదొమ గొమొర్రా పట్టణాలతో పాటు నా అన్నదమ్ముడు కుమారుడు ఫ్యామిలీ కూడా అయిపోద్ది ఈరోజు అని చెప్పి ఆయన దిగులు చెందిపోతారంట. కానీ దేవుడు మాత్రం లోతుని విడిచిపెట్టాడా? చూసారండి అబ్రహాం మనసు ఎలా ఉందండి? అబ్రహాం మనసు ఎలా ఉంది? అయ్యో నా కుటుంబం కూడా, నా తమ్ముడు కుటుంబం కూడా పోద్దేమో, వాళ్ళందరితో పాటు వీళ్ళని కూడా నాశనం చేస్తాడేమో అని అబ్రహాం ఇలా ఆలోచన చేస్తుంటే, దానికి
ఆపోజిట్గా దేవుడు ఎలా ఉన్నాడంటే, మరి నీతిమంతుడు ఏ పరిస్థితిలో ఉన్నా సరే అక్కడ నుంచి దేవుడు ఏం చేయగలడట, తప్పించగలడు. ఎలాంటి గొప్ప విశేషం తెలుసా అది నిజంగా. అంటే ఎందుకు నోవాహుగా లోతు గారిని దేవుడు తప్పించాడు? లోతు గారు ఆయన బయలుదేరడం లేట్ అయిపోయినా దేవదూతలు తన యొక్క భార్యాభర్తల్ని కుమార్తెల్ని పట్టుకొని బలవంతంగా ఊరి చివరికి తీసుకుపోయి, ఇదిగో మీ పర్వతం దాటి అవతలకి పోయండి, తెల్లారే లోపల ఈ పర్వతాన్ని దాటి వెళ్తేనే దేవుడి యొక్క అగ్ని కందకాలను కురిపించి పట్టణాన్ని నాశనం చేస్తాడు, మీరు వెళితేనే కానీ ఇది జరగదు, కాబట్టి మీరు వెళ్ళండి అని వాళ్ళు తడువు చేస్తున్నా కూడా ఎందుకు మరి దేవదూతలు లోతు గారి కుటుంబాన్ని చేయబట్టుకొని తీసుకుని వెళ్ళారు? అప్పుడు లోతు గారు, అయ్యా పర్వతం నేను ఎక్కాలంటే తెల్లారిపోద్ది, ఈ లోపల నేను కూడా అగ్నిగంధాల్లో కాలిపోతాను, కాబట్టి నీ చిత్తం అయితే ఇవో పక్కనే ఎదురుగా ఉన్న సోయారు అనేటువంటి ఊరుందయ్యా, చిన్న ఊరు, ఆ ఊర్లోకి వెళ్తానయ్యా, అది దగ్గరగా ఉంది అన్నప్పుడు దేవుడు కూడా దానికి ఆప్షన్ ఇస్తాడు. ఓకే, నిన్ను బట్టి ఆ సోయారు ప్రాంతాన్ని కూడా నేనేం చేయను, కాల్చివేయను. నిజానికి సొదొమ గొమొర్రా పట్టణాలతో ఇమిడి ఉన్న ఆ ప్రదేశాన్ని కూడా దేవుడు ఏం చేయాలా, నాశనం చేయాలి. కానీ లోతును బట్టి ఏం చేశాడు, ఆ పట్టణాన్ని నిన్ను బట్టి సోయారుని నేనేం చేస్తాను, విడిచిపెడతాను, నువ్వు త్వరగా అక్కడికి చేరుకో. ఎందుకు లోతు గారిని దేవుడు కాపాడాడో తెలుసా? ఎందుకు కాపాడాడంటే ఒక మాటని మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 6వ వచనం నుంచి మనం చదువుదాం. 2వ అధ్యాయము. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఇంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. లోతు ఎలాంటి వాడట? నీతిమంతుడు. 2 పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ పశువులు పక్షాదులన్నిటినీ తగలబెట్టాలని ఆయన వాటిని దూరం చేసినప్పుడు దేవునికి దగ్గరగా ఉన్న దేవుడు అంటే ఆ పట్టణంలో నీతిమంతుడైనటువంటి లోతు దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఎంత చక్కని మాట దేవుడు మనకి తెలియజేస్తున్నాడండి. నిజంగా ప్రేమైన దేవుని వారలారా, దేవుడట తన యొక్క మనస్సుని మనం ఎలా తట్టగలం? పరలోకమందున్నటువంటి దేవుడు తన మనస్సును మనం తట్టాలంటే, తన హృదయాన్ని మనం గెలవాలంటే, తన యొక్క హృదయాన్ని మన వైపుకు మళ్ళించుకోవాలంటే, ఆయనను మన ప్రసన్నత చేసుకోవాలంటే మనం ఎలాంటి వారై ఉంటేనో ఆయన మన ప్రసన్నత అవుతాడు. నోవాహు గారు ఎలాంటి వారు? నీతిపరుడు, నిందారహితుడు. లోతు గారు ఎలాంటి వారు? నీతిపరుడు. నీతిపరుడు తన నీతిని బట్టి రక్షింపబడును. అందరినీ భస్మం చేయాలనుకున్నాడు. అయితే అందులో నోవాహు అనేటువంటి ఆ లోతుని మాత్రం పచ్చని మొక్క వలె ఆయన చూస్తూ ఉన్నాడు. అన్ని ఎండిపోయిన భూమే, ఈ ఎండిపోయిన భూమి గడ్డిని తగలబెట్టేయాలా. అయితే పచ్చగా ఫలిస్తున్నటువంటి ఆ మొక్కని ఏం చేస్తాడంట ఆయన, అక్కడ నుంచి చక్కగా పెకలించి మరొక సేఫ్టీ ప్లేస్లో పెట్టి అప్పుడు ఎండిపోయినటువంటి చెత్త మొత్తాన్ని దేవుడు తగలబెట్టేశాడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడా అండి? దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు న్యాయవంతుడండి, నీతిపరుడండి. కొర్నేలి అనేటువంటి ఒక భక్తుడు దేవుని హృదయాన్ని ఎలా గెలుచుకున్నాడు? కొర్నేలి చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో సైన్యాధిపతిగా ఒక మంచి ఉద్యోగస్తుడిగా ఉన్నటువంటి కొర్నేలి ఏం చేస్తున్నాడంటే, ప్రతిదినము దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతిదినము ప్రార్థనల యందు ఉంటూ బహుధర్మము చేస్తూ
పేదవారిని జ్ఞాపకం చేసుకుంటూ, దరిద్రులని జ్ఞాపకం చేసుకుంటూ, తన ఆస్తిలో పాలిస్తూ, తన ఆస్తిలో, తన సంపాదనలో పేదవారికి సహాయం చేస్తూ ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నప్పుడట దేవుడు హృదయాన్ని తట్టాడు. దేవుడు హృదయాన్ని కొర్నేలు ఏం చేస్తున్నాడంట? తట్టాడు. దేవుని హృదయాన్ని కొర్నేలు ఎలా తట్టాడంటే, తాను చేసినటువంటి ధర్మ కార్యాలు, నీతి క్రియలు, యథార్థమైనటువంటి భక్తి, తన కుటుంబంతో కలిసి ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడట. అలాంటి భక్తిపరుడు కొర్నేలి అయినప్పుడు ఆ కొర్నేలి చేసినటువంటి ఆ క్రియలను బట్టి దేవుడు తన హృదయాన్ని కదిలించాడు. వెంటనే దేవదూతను భూమి మీదకి పంపించాడు. అట్టయితే కొర్నేలి కుటుంబానికి ఎవరు తెలియాలంటే యేసుక్రీస్తు తెలియాలి. రక్షకుడు ఎవరో ఆయనకు తెలియాలి. రక్షణ మార్గంలోనికి కొర్నేలి వచ్చేసేయాలి. తన కుటుంబం అంతా రక్షణ మార్గంలోకి రావాలి. నా రాజ్యంలోనికి ప్రవేశించాలి కొర్నేలి. కాబట్టి దేవదూతలను పంపించాడు. దేవదూతల వెళ్ళండి, మీరు కొర్నేలి దగ్గరకు వెళ్ళండి. అప్పుడు కొర్నేలితో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చదువుదాం. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అయ్యా, ఎప్పుడు నీ కార్యాలే దేవుని సన్నిధిలో కనబడుతున్నాయా? నీ యొక్క కార్యాలు, నీ యొక్క పనులు చూసి పరలోకములో దేవుడు మురిసిపోతున్నాడయ్యా. కాబట్టి నీకు రక్షణ అవసరమని ఇదిగో మమ్మల్ని పంపించాడు. ఇదిగో అలానే ప్రదేశంలో ఉన్నటువంటి పేతురుని నీ ఇంటికి పిలిపించుకొని దేవుని రక్షణ స్వార్థను విని మారు మనసు పొంది రక్షణ మార్గంలోకి రావాలి, అందుకు మేము వచ్చాం. ఎలాంటి వాడైతే పరలోకమందున్నటువంటి దేవుడు తన దూతలను పంపించాడట. జ్ఞాపకార్థంగా చేరినాయి అంట. ఎలాగున్నాయంటే జ్ఞాపకార్థంగా అడగపోతే సువాసన వెదజల్లుతున్నాయంట. ఇప్పుడు ఇవన్నీ ఒకవేళ పచ్చి పూలు అనుకుందాం. పచ్చి పూలు, ఫ్రెష్ పూలు అయితే ఈ పూలలో నుంచి సువాసన నాకు వస్తుంటే నేను వీటిని తీసి పడేయండి అంటానా? అన్నం బాగా ఆస్వాదిస్తూ ఇంకా వాకింగ్ చెప్తాను కదండి. ఒకవేళ ఈ లోపల కుళ్ళిపోయి బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి అనుకో, మాటికి ఈ స్మెల్ నాకు వస్తుంటే నేనేం చేస్తా? రే దీన్ని తీసి బయటపడేయండి రానంట అంటామా లేదా? అయితే దేవుని సన్నిధి కట కొర్నేలి చేసినటువంటి ధర్మ కార్యాలు ఎలా ఉన్నాయట? సువాసన వెదజల్లుతున్నాయట. ఆ సువాసనని పీల్చుకోవడానికి ఆయన ఆతృత పడుతున్నాడంట దేవుడు. పోరానైనా పోండ్రా, మీరు కొర్నేలి దగ్గరికి పోండి, రక్షణ మార్గాన్ని ఆయనకి తెలియచేయండి అని తన దూతను భూమి మీదకి పంపించాడండి. దేవుని హృదయాన్ని కదిలించినది ఏంటట? కొర్నేలి చేసిన ధర్మ కార్యాలు భూమి మీద. భక్తి, భయము, కుటుంబంతో కలిసి యథార్థమైనటువంటి ప్రార్థన, అనుదినము ప్రార్థన. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట? పగలు 3 గంటలప్పుడు. పగలు 3 గంటలప్పుడు మనం ఏం చేస్తుంటాం చెప్పండి? పగలు 3 గంటలప్పుడు పోతే పనికన్నా పోయి ఉంటాం, లేకపోతే ఇంట్లో మధ్యాహ్నం 1 గంటకి తిని గట్టిగా నిద్ర అన్నా పోతుంటాం. 3 గంటలకి లేపినా కూడా లేయం కదా. కానీ సైన్యాధిపతి ఈయన మామూలు ఉద్యోగస్తుడు కాదు. ఈయనకి సమయం దొరికితే ఒక అరగంట సేపు కునికేయాలనుకునేటువంటి అంత బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి ఈ ఉద్యోగస్తుడట పగలు 3 గంటల వేళ ఏం చేస్తున్నాడంట? కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నాడంట. ఎంత గొప్ప దేవుని యందు భయం కలిగినటువంటి భక్తిపరుడో! ఎప్పుడైతే ఇలాంటి ప్రవర్తన ఏ మనిషిలైతే ఉంటుందో వాడు దేవుని యొక్క హృదయానికి దగ్గరగా ఉంటాడు. అలాంటి వ్యక్తి దేవుని హృదయాన్ని తట్టగలడు. అదండి పాయింట్. అందరూ పిలిస్తే వింటాడు అనుకుంటున్నారా మీరు? అందరి ప్రార్థన ఆయన వింటాడు అనుకుంటున్నాడు మీరు? చూద్దాం. ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక. మాకు సమయం లేదు, ఇంకా కొంత బాగుంది కానీ సమయం సరిపోదు.
చూద్దాం ఒకసారి మీకు ఈ విషయాన్ని నేను తెలియజేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చదువుదాం. అందరి ప్రార్థన దేవుడు వింటాడా అనే దాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ప్రభు కన్నులు ఎవరి మీద ఉంటాయంట? నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా, దేవునికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు మనం విన్నటువంటి భక్తులలో అలాంటి సమాన అనుభవం లేని ఏ వ్యక్తి అయినా ప్రార్థన చేస్తుంటేనట ఆ ప్రార్థన వైపు ఆయన చెవులను ఏం చేయడట? ఉంచడు. నోవాహు గారి జీవితాన్ని మనం చూసాం. అలాంటి జీవిత అనుభవం మన హృదయంలో ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉండాలి. లోతు గారి జీవితాన్ని మనం చూసాం. అలాంటి జీవితం మనం జీవిస్తూ ఉండాలి. కొర్నేలి భక్తిపరుడి గురించి మనం చూసాం. ఇలాంటి భక్తిపరుల యొక్క స్థితి ఏదైతే మనం గమనించామో, అలాంటి మనస్సు కలిగి మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తుంటామో, జీవిస్తుంటామో, అలాంటి వారు ప్రార్థన చేస్తే ఎప్పుడెప్పుడు అడిగితే ఆయన ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉంటాడు. మన ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉంటాయంట, కానీ ఎవరి ప్రార్థనల వైపు ఆయన చెవులు, ఆయన ముఖం ఉండదట. కీడు చేయువారు, ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. ఎంత మందిని జలప్రలయంలో దేవుడు నాశనం చేశాడండి. తన కుటుంబమే కదండి. జలప్రలయంలో దేవుడు ముంచేసినటువంటి ప్రజలందరూ దేవుడు కలిగించినటువంటి ప్రజలే కదా వీళ్ళందరూ. మరి ఎందుకంత కఠినంగా తన హృదయాన్ని ఉంచుకొని మరి వాళ్ళందరినీ జలప్రలయంలో ముంచేసాడు చెప్పండి? అంతగా బాధపరిచారు వాళ్ళ దేవుణ్ణి. దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుణ్ణి వాళ్ళు గెలుక్కున్నారు. వాళ్ళు మామూలుగానే దేవుడికి ఏముంటుందట? దీర్ఘశాంతం కలిగిన వాడంట, మామూలుడు కాదంట ఆయన. దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడే ఆయనకి అక్కడ పిచ్చి పట్టేసిందంట వీళ్ళందరిని చూసి. అబ్బా, వీళ్ళందరిని ఉంచితే ఇక ఖరాబ్ అయిపోద్దరా, మొత్తాన్ని లేపేద్దాం అనుకున్నాడు. అలాంటి హృదయం ఒకవేళ మనలో ఉంటే దేవుడికి మనం దూరంగా ఉంటాం. నోవాహు హృదయం వలె, నోవాహును పోలి జీవితం మనకుంటేనట మనము దేవునికి దగ్గరగా ఉంటాం. ఆయన హృదయానికి మనం దగ్గరగా ఉంటాం. అబ్రహాము ప్రాధేయపడ్డాడు కానీ నిజానికి లోతుని తప్పించాలని దేవుడు పరలోకంలోనే ఏమయ్యాడట? ఫిక్స్ అయ్యాడు కదండి. లోతుని పరలోకంలోనే ఆయన ఫిక్స్ అయ్యాడు, ఇతన్ని రక్షించాలి అని. కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంటే పాపం ప్రాధేయపడ్డాడు అంతే కదండి. శరీరంలో ఉన్నాడు కాబట్టి పాపం అబ్రహాం గారు ప్రాధేయపడ్డాడు. కానీ దేవుడు పరలోకంలో ఆయన ఆ లోతుని కాపాడాలని ఫిక్స్ అయిపోయాడు. దేనిని బట్టి ఫిక్స్ అయ్యాడంటే అతడు నీతిపరుడు, యథార్థవంతుడు, పవిత్రమైన జీవితం కలిగినటువంటి వాడు. అలాంటి వాడట దేవుని యొక్క హృదయాన్ని ఏం చేస్తాడట? తడుతాడు. అర్థమవుతుందా? దేవుని హృదయాన్ని మనం ఎలా తట్టాలి? దేవుడు మనల్ని తట్టాడు వాక్యము ద్వారా. మనం దేవుణ్ణి తట్టి దేవుని దగ్గర నుంచి ఈవులు మనం పొందాలంటే దేవుడు హృదయాన్ని మనం ఎలా తట్టాలో మనం ఇంతవరకు నేర్చుకున్నాం. ఒక నోవాహు గారిని చూసాం, ఒక లోతు గారిని చూసాం, ఒక కొర్నేలి గారిని చూసాం. ఇలాగే ఒకరిద్దరు ఇంకా చాలా ఉన్నాయి. అయితే నేను ఇంకో వ్యక్తి గురించి కూడా నేను చెప్పాలనుకున్నాను. ఎల్కానా భార్య సమూయేలు తల్లి హన్నా గురించి కూడా మీకు చెప్పాలనుకున్నాను. అయితే సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. మరొక చివరి మాటని చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును కదా. దేవుడు పాపుల మనవి ఆలకించుడు. జలప్రలయం వచ్చినప్పుడు, సొదొమ గొమొర్రాలో అగ్ని గంధకాలు కురుస్తున్నప్పుడు ప్రతి మనిషికి దేవుడు గుర్తొచ్చుంటాడు. రాలా? తలుసుండరా? తలుసుంటారు. దేవుడా కాపాడయ్యా, దేవుడా కాపాడయ్యా.
అగ్ని గంధకాలు పైనుంచి కురుస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చాడు దేవుడు. జలప్రలయం మొత్తం ముంచేస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చాడు దేవుడు. నోవాహా నోవాహా తలుపు తీయ్యా తలుపు తీయ్యా దేవుణ్ణి వేడుకోయ్య అంటే ఇక మీ మనవి యెహోవా ఆలకించడు. పాపుల మనవి దేవుడు ఆలకించాడు. మరి ఎవరి మనవి ఆలకిస్తాడట? కింద భాగంలో, ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల వాని మనవి ఆయన చక్కగా ఆలకిస్తాడు. ఆయన ఆజ్ఞలు గైకొనుట. దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మన హృదయాలను తట్టినప్పుడు మన హృదయాన్ని ఆయన వాక్యానికి కానీ ఓపెన్ చేస్తే ఆ వాక్యము మనలోనికి వచ్చి మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించి మనలను వెలుగు సంబంధుల వలె చేసినప్పుడు అప్పుడు మనం నోరు తెరిస్తేనట మన ప్రార్థనల వైపు ఆయన చెవులు పెడతాడు. కనుక ప్రేమణ దేవుని పిల్లలరా, తట్టుడి మీకు తీయబడును అనేటువంటి సారాంశంలో 2 భాగాలుగా మనం విభజించుకొని మనం నేర్చుకున్నాం. ఒకటి, దేవుడు మనల్ని తట్టుట. ఎలా దేవుడు మనల్ని తట్టాడు? తనకు వాక్యము ద్వారా మన హృదయాలను తడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు మంచి జీవితాన్ని మనం పొందుతాం. రెండవది, మనము దేవుణ్ణి తట్టుట. ఎలా మనం దేవుణ్ణి తట్టాలి? ఏ రూపంలో తట్టాలి? భౌతికంగా లేడు కదా ఇంట్లోకి వెళ్ళి తలుపు తట్టడానికి, పరలోకంలో ఉన్నాడు కదా. ఆయనను మనం ఎలా తలుపు తట్టాలి అంటే, ఇదిగో ఒక నోవాహు గారి జీవితాన్ని మనం చూసాం, ఒక లోతు గారి జీవితాన్ని మనం చూసాం, ఒక కొర్నేలి గారి జీవితాన్ని, ఆయన భక్తిని మనం చూసాం. ఇలాంటి జీవితం ఏ మనిషి భూమి మీద జీవిస్తుంటాడో దేవుడి హృదయాన్ని ఆ మనిషి ఏం చేయగలడట? తట్టగలడు. అప్పుడు ఆయనను తడితేనట నీతిపరుడు ఆయన ఏం చేస్తాడంట? ధారాళముగా ద్వారం తెరుస్తాడు. చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలులంతా యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు, ప్రభువా సమస్తాన్ని మేము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేమి దొరుకును అని అన్నప్పుడు మరి యేసు ప్రభు ఏమన్నాడంట? పరలోకంలో సింహాసనాలు ఇస్తాను 12 మందికి, సరిపోతాయా? ఏమండి? ఒక భక్తిపరులు, నీతిపరులు ప్రభు రక్షకుడని విశ్వసించి ప్రభువుని వెంబడిస్తున్నప్పుడట, అలాంటి వారు ప్రభువుని అడిగితే ప్రభు ఏమి ఇస్తున్నాడట? పరలోకంలో సింహాసనాలు సరిపోతాయా? మనం కూడా భక్తిపరులుగా ఉండి దేవుని హృదయాన్ని తడితేనట మనకు కూడా దేవుడు ఏం చేయబోతాడు? ఆయన యొక్క హృదయాన్ని తెరుస్తాడు. అప్పుడు దేవుని దగ్గర నుంచి ఈవిని మనం చక్కగా పొందగలం. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, మరి లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో మొదటి భాగం అడుగుడి మీకు ఇవ్వబడును, రెండవది వెదుకుడి మీకు దొరుకును, మూడవదిగా తట్టుడి మీకు తీయబడినటువంటి సారాంశాన్ని మనం 3 వారాలుగా నేర్చుకుంటూ వచ్చాం. ఈ వీడియోలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడతాయి. మరొకసారి మీరు కూడా వాటిని చూసి ఆ మాటల యందు మీరు విశ్వాసం ఉంచి మీ హృదయాలను దేవుని వైపుకు మళ్ళుకుంటే, దేవుని వైపుకు మీరు తిప్పుకుంటే దేవుని యొక్క రక్షణని మీరందరూ కూడా పొందగలరు. మరి ఎంతో ఓపికతో ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను వాక్య భాగాలు ముగిస్తాను.